నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ, చారగుండ మండలాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వెల్దండ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో చారగుండ మండలం జూపల్లిలో గ్రామ పంచాయతీ వద్ద వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వ్యవసాయ శాఖ సింగిల్ విండో కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన రైతు వారోత్సవాలలో భూసారం సంరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి పంటలు పండించి అధిక దిగుబడులు సాధించాలని, అవసరం ఉన్నంత మేరకే ఎరువులు వాడాలని, అనవసరంగా ఎరువులు వాడవద్దని రైతన్నలను ఎమ్మెల్యే కోరారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొలకెత్తి చాలా పెద్దగా చెట్టు పెరిగినా, మొక్క పెరిగినా దాంట్లో దిగుబడి రాకపోవచ్చు. ఇలాంటివి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కసిరెడ్డి నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మన గ్రామంలో ఉండేటువంటి రైతులకు తెలియాలనే ఉద్దేశంతో నాకు ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సఫలీకృతం చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మన గ్రామంలో ఉండేటువంటి రైతులకు తెలియాలనే ఉద్దేశంతో నాకు ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సఫలీకృతం చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ కూర్చోవడం జరిగింది. నేను మాట్లాడాలనే ఉద్దేశం కాకుండా అయినా నాకు తెలిసిన 2-3 విషయాలైనా మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఈ సాయిల్ టెస్ట్ గురించి వీటి గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ పంటలు పండించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేది ఎక్కువ ఇక్కడ ఫోకస్ జరుగుతూ ఉంది. చెప్తా ఉన్నాను, నిజంగా కూడా అది అవసరం. అదొకటి కాకుండా వేసిన పంట వేస్తూ వెళ్తూ ఉంటుంటే ఒకే రకమైనటువంటి ఆ పంట ఆ మొక్కలు అందులో ఉన్నటువంటి సారాన్ని తీసుకున్న తర్వాత ఏదో ఒకటి డిఫిషియన్సీ ఉంటుంది. 1, 2, 3, 4 పంటలు అట్లనే వేస్తూ పోతాయి. పంట మార్పిడి కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పారు ఇక్కడ. అది మీరు పంట మార్పిడి కోసం ఆ పంట మార్పిడి కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక విషయం మనకు గ్రహించాలి. ఒక వీడియో కూడా వినిపించాలి చాలా బాగా. మళ్ళీ కూడా మనం పోయేటప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటారు. అది చాలా చాలా బాగుంది. మనం చెప్పుకున్న దానికంటే కూడా వీడియోలో చాలా సమాచారం ఇచ్చినారు. భూమిలో సారాన్ని గుర్తించాలి, ఆ టెస్ట్ చేయాలంటే ఏ విధంగా ఆ మట్టిని మనం తీసుకోవాలి, ఎన్ని ప్లేస్లలో తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా పంపించాలి అని చెప్పేసి దాన్ని బట్టి ఆ సారం ఎట్లా ఉంటుంది, దాన్ని బట్టి గతంలో వేసినటువంటి పంట మళ్ళీ ముందు వేయవలసిన పంటను కూడా ఆ సమాచారం ఇచ్చి దాని ప్రకారం పంటలు వేసుకోవాలని చెప్పేసి చెప్పినారు. దాని ద్వారా ఏమవుతుందంటే అధిక దిగుబడి, రైతుకు మేలు జరుగుతుంది. మన పొలాలు ఇక్కడ చూసినట్లయితే మన ప్రాంతాన్ని గురించి మనం ఆలోచన చేస్తే చాలా ప్లేస్లలో ఎక్కువ భాగం ఈ ఆమన్గల్లు, వెల్దండ, తలకొండపల్లి, కట్టాల ఈ ప్రాంతం అయితే చాలా రాకీ ప్లేస్. అంత సగం భూమి ఇంచుమించుగా సగం లేకుండా ఒక 25% అయితే గుట్టలే ఉన్నాయి. అందులో పంటలు పండించలేము.